కేదారేశ్వర వ్రతము, దీన్ని సాధారణంగా నోములు అని పిలుస్తూ ఉంటారు. ఈ కేదారేశ్వర వ్రతము ఈ సంవత్సరము మంగళవారం అమావాస్య రోజున జరుపుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాలలో కొంతమంది ఈ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని సాయంకాలం చేసుకునేటువంటి ఆచారము ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉదయం పూట చేసుకునేటువంటి ఆచారము ఉంది. కనుక సాయంకాలం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడాను సోమవారం సాయంత్రం చేసుకోవాలి. ఉదయం పూట చేసుకునేటువంటి ఆచారం ఉన్నటువంటి వాళ్ళు మంగళవారం అమావాస్య రోజున చేసుకోవాలి. అంటే ఇది అమావాస్య రోజున చేసుకునేటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం. కనుక సోమవారం నాడు సాయంకాలం ఉంది, మంగళవారం నాడు ఉదయం మధ్యాహ్నం కూడాను ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అనుకూలంగా మీరు చేసుకునేటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆచరించవచ్చును. అయితే కేదారేశ్వర వ్రతము ఒకవేళ సోమవారం నాడు చేసుకున్నటువంటి వాళ్ళు మంగళవారం రోజున విసర్జన చేయకుండా మళ్ళీ బుధవారం పాడ్యమి రోజున విసర్జన చేయడము చాలా ఉత్తమము. అంతేకాకుండా అమావాస్య నాడు యమధర్మరాజు యొక్క ప్రీతి కొరకై, అనుగ్రహం కొరకై దీపాన్ని పెట్టడం కూడాను శాస్త్రంలో ఉంది. అది మంగళవారం నాడు యమప్రీతికై దీపము పెట్టడము, దీపదానం చేయడము, ఇది మనకు శాస్త్రంలో ఉంది. ముఖ్యంగా ఏంటంటే అకాల మరణాలు లేకుండా యమధర్మరాజు మనను కాపాడుతాడు. కాబట్టి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఉన్నటువంటి వత్తిని దక్షిణముఖంగా పెట్టినట్టయితే ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం లభిస్తుంది, అకాల మరణాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది అనేది శాస్త్రం చెప్తుంది. ఇది ఆచరించండి.